హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. ఈ రోజు ఈ వీడియోలోని బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో అగ్ని పరీక్ష 2 లో ఎపిసోడ్ 4 డీటెయిల్స్ అన్ని కూడా రివ్యూ అంతా కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ లక్ష్మీ దీపక్ సేనాపతి అండ్ మంచి హుషారు పాట వేసుకుని అయితే మాత్రం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసాడు ఆ అబ్బాయి. అండ్ చాలా మందికి ఆ అబ్బాయిని చూడగానే ఎక్కడ దృష్టి వెళ్ళిందో నాకైతే తెలియదు, కానీ నాకు శ్రీముఖి గారి లాగే అతని హెయిర్ మీద దృష్టి పడింది అనమాట. ఎంత బాగుందో హెయిర్ మాత్రము, ఇక్కడ వరకు కర్లీగా బాగా పెంచాడు. ఎంత పెంచినా ఎరేసినా కూడా మా జుట్లు మాత్రం ఎదగట్లేదండి, బాగా పిలకల్లాగా ఉంటున్నాయి. ఆ అబ్బాయి జుట్టు మాత్రం చాలా బాగుంది. అండ్ శ్రీముఖి కూడా అడిగారు అనమాట, ఏం రాస్తున్నారా ఇంత బాగుంది నీ జుట్టు అని చెప్పి. అండ్ సూపర్ అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఏంటి హుషార్ అంటే కనుక ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండాలనుకుంటున్నాను, అందుకని అని చెప్పేసి అయితే వచ్చేసాడు. ఓకే, నీ గురించి చెప్పు, ఇంట్రడ్యూస్ చెయ్యి అంటే కనుక ఆగస్ట్ 2021 బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా లైఫ్ అనే మాత్రం చెప్పడం మొదలు పెట్టాడు. కనుక ఆగస్ట్ 2021 బిఫోర్ అంతా కూడా తను ఒక క్రికెటర్ అంటగా, గేమ్స్ ఆడడానికి వెళ్తూ ఉండేవాడు. అంటే యాక్చువల్లీ తన బాడీ షేప్ అనేది సరిగ్గా ఉండేది కదంట. అంటే హిప్ పెద్దగా ఉండి షోల్డర్ చిన్నగా ఉండేవి. సో అందరూ కూడా నన్ను ఏంట్రా టైర్స్ వేసుకొని వెనకతలు తిరుగుతున్నావు అలాగే ఇలాగంటే కొన్ని రకాల కామెంట్స్ అయితే ఫేస్ చేశాను నేను. ఓకే, కడపలోనే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళేటప్పుడు నాకు తెలిసింది నా బాడీ ఇలా కాదు, ఇలా ఉండకూడదు, కొంచెం దీన్ని షేప్ అవుట్ చేసుకోవాలని అయితే ఆలోచించుకున్నాను. అండ్ చాలా కష్టపడి 2 months తర్వాత తన బాడీని అయితే మంచిగా షేప్ అవుట్ చేసుకున్నాడంట. తర్వాత అతను మిస్టర్ ఏపీ రన్నర్ అప్ గా నిలిచాడంట. అది కదా సూపర్. అండ్ చాలా వరకు ఏంటంటే అండి, అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మేము ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టి మేము గ్రేట్ అని చెప్పకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకొని మనం ఏం అచీవ్ చేసామో అనేది మన గ్రేట్నెస్, అదే మన విల్లింగ్నెస్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో జడ్జెస్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. మంచిగానే బాగానే చేసావు. ఓకే, తను ఇంకా చెప్తూనే ఉంటాడు తన గురించి. ఎప్పుడైనా నీకు కోపం వచ్చిందా అంటే, లేదు మేడం ఇప్పుడైతే రావటం లేదు, వస్తుంది కోపం బట్ ఇప్పుడైతే రావటం లేదు. ఇంతకు ముందు అయితే చాలా ఈగో ఉండేది, చాలా చాలా ట్రిగర్ అయిపోయేవాడిని ప్రతి దానికి. బట్ ఒక మాట చెప్తాడు, ఒక లైన్ చాలా బాగా అనిపించింది. అది లైన్ ఏంటంటే, లైఫ్ నేర్పాల్సిన విధంగా నేర్పుతుందో అప్పుడు కోపం పోతుంది అని చెప్పాడు అనమాట. 100% కదా. జీవితం కన్నా కూడా, మన అనుభవం కన్నా కూడా గొప్ప పాఠాలు ఎవరు నేర్పిస్తారంటారు. సో ఈ రకంగా అయితే తను ఇంకా చెప్తూ ఉంటాడు, నీకు ఇంకేంటి జరిగింది, ఎవరైనా కొట్టావా తిట్టావా అంటే జడ్జెస్ అడుగుతుంటారు. ఈ లోపల నవదీప్ గారు ఏంటంటే డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్ళి అతనికి కొంచెం కొన్ని గగల్స్ పెడతాడు అనమాట కళ్ళకి. తర్వాత చేతుల నుంచి ఒక ట్రిమ్మర్ ఇస్తాడు. ఓకే, వచ్చిన తర్వాత నీకు ఎందుకు ట్రిమ్మర్ ఇచ్చామనుకుంటున్నావు అంటే, ఎస్ మేడం నేను ఆలోచిస్తున్నాను, బహుశా నా గడ్డమో నా జుట్టు ఏదో సంథింగ్ మీరు తీసుకోమని చెప్తారు అని చెప్పి. అయితే తను అంటాడనమాట, నువ్వు ఫామ్ లో ఒకటి రాసావు కదా, నీకు గడ్డమో మీసం తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు అని చెప్పంటే, అవును మేడం అవును అంటారు. సరే అయితే నీకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని వదిలేసి నీ హెయిర్ తీసుకుంటారు. బొమ్మ పడిపోద్ది పిల్లాడికి. ఎందుకంటే గనక కొంచెం నాలాగా అతి తెలివి ఉపయోగించాడనమాట. ఏం చేశాడంటే గనక తనకి హెయిర్ అంటే చాలా ఇష్టం, చూస్తేనే అర్థమైపోతుంది చాలా ఇష్టంగా ప్యాషన్గా పెంచుకున్నాడని చెప్పి. సో ఇలా రాసే ఫామ్లోని వాళ్ళు గడ్డం మాత్రమే తీసుకోమంటారు, హెయిర్ జోలికి పోరు అని కొంచెం ప్లాన్ చేశాడు. బట్ దొరికిపోయాడు పిల్లాడు. మొత్తం ముగ్గురు కలిపి ఒక ఆట ఆడేసుకున్నారు. అండ్ ఫైనల్గా నిజం చెప్పనా, అసలు సారీ నేను కావాలనే రాసానని అయితే చెప్తాడు. సో ఎంత కోపడతారన్నమాట వాళ్ళు. అంటే ఏంటి, నేను మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నావా, గేమ్స్ ఆడుతున్నావు ఇక్కడ అంటూ. అండ్ గోడ మీద పిల్లిలాగా బిహేవ్ చేయకు, అండ్ పులిహార వేషాలు వేయొద్దు అంటే కొన్ని రకాలుగా మొత్తం ఎవరి స్టైల్లో వాళ్ళైతే కొంచెం తిడతారు. చాలా కామ్ అయిపోతాడు, కొంచెం బాధపడతాడు. బట్ ఫైనల్గా అయితే మాత్రం నవదీప్ ఒక్కరి గ్రీన్ ఇస్తారు ఆయనకి, అండ్ మిగిలిన ఇద్దరు కూడా రెడ్ ఇస్తారనమాట. బట్ తర్వాత కూడా తన ఎపిసోడ్లో కొంచెం బాగా చూపించారనమాట. అంటే తను ఫీల్ అవుతాడు, చాలా షేమ్గా ఫీల్ అవుతాడు, నేను తప్పు చేశాను, అసలు ఒక్క మిస్టేక్ రాయకుండా ఉండాల్సింది, ఉన్నది ఉన్నట్టుగా రాస్తే కనుక బాగున్ను, అండ్ నేను అబద్ధం చెప్పినట్టుగా అయిపోయింది, బట్ నేను నెక్స్ట్ టైం మాత్రం అలా చేయను, నన్ను ఇంప్రూవ్ చేసుకుంటానని అయితే మాత్రం తను చెప్పిన మాటలను కూడా టెలికాస్ట్ చేశారు. సో ఈ రకంగా సేనాపతి గారు రాజుగారు అవ్వటానికి ఒక చిన్న అవకాశం అయితే ఇచ్చారు. వాళ్ళు ఇదే చెప్తారండి, ఇప్పుడు నువ్వు సేనాపతి కదా, రాజు అవ్వాలంటే ఫస్ట్ ఈ బిహేవియర్ మార్చుకొని చెప్పి. నిజమే అని అనిపించింది. పాపం అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేశాడు. ఫస్ట్ ఏంటంటే తప్పుని యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్ థింగ్ అండి. నెక్స్ట్ అయితే వచ్చేసారు అపూర్వ ఫ్రమ్ ఖమ్మం. అండ్ సూపర్ స్టైలిష్ గా మంచి పాట వేసుకొని అయితే మాత్రం వచ్చేసారు. చూడగానే ఆహా అని అనుకున్నారన్నమాట 3 జడ్జెస్ కూడా. అండ్ వస్తూనే ఆమె టాప్ టాప్ అని ఒక పని చేసిందండి. ఏంటంటే, హాయ్ హలో వెల్కమ్ టు ది బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ది బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అంటూ స్టార్ట్ చేసేసింది అనమాట. వెంటనే శ్రీముఖి అంటూ నోరు వెలబెట్టింది. ఇదేంద్రా యాంకరింగ్ చేస్తుంది ఏంటి, నా పని చేస్తుంది ఏంటి అని. వెంటనే తను మారిపోయి ఏంటండి అంటున్నారు, చెప్పండి. ఓకే, శ్రీముఖి గారు ఇలా కాదా, నాలాగా చేయాలా, ఓకే అంటూ వెంటనే న్యూస్ రీడ్ చేస్తున్నట్టుగా ఇలా స్టార్ట్ చేసేసింది. ఎలాగైనా సరే అపూర్వని సెలెక్ట్ చేద్దాము అంటున్నటువంటి నవదీప్, కాదు లేదు అంటున్నటువంటి అభిజిత్, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నటువంటి బిందు మాధవి గారు, లేదు ఎలాగైనా సరే అపూర్వని మనం సెలెక్ట్ చేస్తే కనుక తను బిగ్ బాస్ సీజన్ 10లోని తను విన్నర్ అవుతుంది అంటూ చెప్తున్నటువంటి శ్రీముఖి అంటూ ఫటా ఒక్కొక్కరికి వేసేస్తుంది అనమాట అలాగా. సో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంటే, ఒక న్యూస్ రీడర్ గా తను చేసేసింది, అండ్ ఒక యాంకరింగ్ గా తను చేసేసింది, మధ్యలో కామెడీని కూడా తను కనెక్ట్ చేసింది అనమాట. ఎలా అంటే కనుక, ఎస్ ఇప్పుడు శ్రీముఖి ఇలా కూడా అంటున్నారు, ఎలాగైనా సరే
అపూర్వని సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే తను చాలా అందంగా ఉంటుంది అండ్ మంచి పొడుగ్గా ఉంటుంది అండ్ పొడుగు బట్టలు వేసుకుందంటే తను పొట్టి బట్టలు వేసుకుంటుంది, తను కొంచెం ఇలా సర్దుకుంటుంది అనమాట, ఒక కామెడీ క్రియేట్ చేస్తుంది అక్కడ కొంచెము అండ్ అలా చెప్తుంటుంది అనమాట. సో మీరు సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను అంటూ ఇంకొక మాట అనింది, 6 తర్వాత 7రా, బిందు మాధవి తర్వాత ఎవడురా అనే మాటకి ఆన్సర్ చెప్పడానికే వచ్చింది అపూర్వ అంటుంది. అండ్ ఇక్కడ ఒక్క మాటతో నాకు ఎందుకో బిందు మాధవి గారి ఇగోని హట్ చేసిందేమో అని అనిపించింది. ఈమె రెడ్డిస్తారేమని కూడా నాకు ఎందుకో నా 6th సెన్స్ తట్టిందనమాట. చూద్దంతా అయిన తర్వాత అసలు నేను ఇంట్రడ్యూస్ చేసుకో అని అడుగుతారు జడ్జెస్, తను ఇలా చెప్తుంది అనమాట, నేను మిస్ తెలంగాణ గ్రాండ్ 2025 అని చెప్తుండే. తర్వాత ఇంకో తన బెస్ట్ కల్చరల్ స్టేట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా తనకు ఒక మంచి అవార్డు వచ్చింది. అండ్ అదే కాకుండా 6 feet బతుకమ్మని అయితే తన డ్రెస్ కాస్ట్యూమ్ గా వేసుకుందంట. అండ్ అది మాత్రమే కాకుండా అంతరించిపోతున్నట్టు కలైనటువంటి తోలుబొమ్మల ఆటను కూడా ఒక డ్రెస్ కాస్ట్యూమ్ గా వేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాను మన సాంప్రదాయాన్ని అంటూ కూడా చాలా మంచిగా చెప్తుందండి. తనకి చాలా టాలెంట్ అయితే ఉంది. జడ్జెస్ అందరూ అంటారు, ఎక్కడ పోయావు ఇంతకాలం, ఏమైపోయావు అసలు, ఇంత టాలెంట్ పెట్టుకోని అని కూడా అంటారనమాట వాళ్ళు. సో ఫైనల్ గా తనకు ఒక చిన్న టాస్క్ ఇస్తారు. శ్రీముఖి అంటుంది, ఇప్పుడు నీకు నవదీప్ అంటే ఇష్టం లేదు అనుకో అంటే, నో నాకు నవదీప్ అంటే చాలా ఇష్టం, నాకైతే అభిజిత్ గారు అంటే ఇష్టం లేదు అంటుంది అనమాట. అయిపోయింది ఇంకా అంతే, అక్కడ అర్థమైపోయిందిగా. లేక అభిజిత్ గారు ఈగోని టచ్ చేస్తే ఎక్కడికి వెళ్తుందండి, నాకు అనిపించేసింది మీకు 2 రెడ్లు గ్యారంటీ అని మాత్రం. మీకేమనిపించిందో చెప్పండి తర్వాత. సో అలా అనుకున్నారు. అండ్ ఎందుకు ఇష్టం లేదంటే పర్సనల్గా ఓకేనండి, ఆయన నాకేం ప్రాబ్లం లేదు, బట్ బీబీ హౌస్లోనే ఆయన గేమ్ అయితే నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆయన మైండ్ గేమ్ మాత్రమే ఆడారు, ఫిజికల్గా అసలు ఏమి గేమ్ ఆడలేదు అనిపించింది నాకు అని చెప్తుంది అనమాట. సో దాన్ని కొంచెం అభిజిత్ కొంచెం అటు ఇటు వాదించుకుంటారు, ఇద్దరు కూడా అవుతుంది. అండ్ అక్కడే అయిపోయింది ఆమె పని ఫట్ అని నేనైతే అనుకున్నాను. అండ్ నవదీప్ గారు మాత్రమే ఆమెకి గ్రీన్ ఇచ్చారు. అండ్ బిందు మాధవి గారు కానీ అభిజిత్ గారు కానీ ఇద్దరు కూడా రెడ్ అయితే ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదని అయితే నాకు అనిపించింది. యాక్చువల్లీ ఏదేమైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు జడ్జెస్ అండి. సో మనం గెలవాలంటే కనుక కొంచెం పులిహార కలపకపోయినా పర్వాలేదు, బట్ వాళ్ళు ఈగోని హట్ చేయకుండా ఉండాలనేది మాత్రం వీళ్ళని చూస్తే అర్థమవుతుంది అనమాట. మీకేమనిపిస్తుంది? నాకైతే మీ అగ్ని పరీక్షకి వెళ్ళాలి అండ్ బీబీ హౌస్లోకి వెళ్ళాలి అని అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి కామెంట్లో. అయితే మాత్రం రోహిత్ నాయుడు పాఠం ఫ్రమ్ విజయవాడ చెప్తూనే నవ్వు వస్తుంది. ఏంటి ఈ అమ్మాయి చెప్తూనే నవ్వుతుందని అనుకోవద్దు, మొత్తం చెప్పిన తర్వాత ఖచ్చితంగా నవ్వుకుందామే, నేనైతే నవ్వుకున్నాను. అండ్ ఏంటంటే కనుక సరే వచ్చాడండి, చాలా కామ్గా అండ్ నీట్గా మంచి ఫార్మల్ డ్రెస్లో వచ్చాడనమాట. చూడగానే నాకు ఎలా అనిపించింది అంటే, ఇంత మంచోడు ఏంట్రా అని అనిపించింది నాకైతే మాత్రము. ఓకే, వచ్చిన తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, తను ఇంత ఒక సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తానంట, మొత్తం హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాడంట. ఓకే, అంతా బాగానే ఉంది. ఏదైనా సీక్రెట్ చెప్పు నీ గురించి సంబంధించి అంటే గనక ఒక మాట చెప్పాడండి. ఈ సాంప్రదాయని శుద్ధపూసిని సుప్పిని అనేలాగా ఉండి ఈ పిల్లాడు చెప్పిన సీక్రెట్ ఏంటంటే, అక్కని చెల్లిని సిస్టర్స్ని ఇద్దరితో కూడా డేట్ చేశానండి అని చెప్పాడు. ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట. నిజమా? ఏం చెప్తున్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. చూడటానికేమో అమాయక బిడ్డలాగున్నాడు, అక్కని చెల్లిని కూడా డేట్ చేశాడంట, ఇద్దరితో కూడా డేట్ చేశాడంట. అమ్మ దన్నవరని ఆయన అనుకున్నాం అనమాట. అండ్ ఫైనల్గా నీ శాలరీ ఏంటి అని అడిగారు. అడిగితే కనుక కాన్ఫిడెన్షియల్ చెప్పకూడదు అన్నాడనమాట. ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడేమో మరి, అంతే కదా, అక్కతో చెల్లితో కూడా డేట్కి వెళ్ళాడంటే సంపాదించి ఉండొచ్చు ఎంతో కొంత. ఓకే, అలా అయితే మాత్రం మొత్తానికి అయిపోయింది. అండ్ తర్వాత తన గురించి తను చెప్పమని చెప్పారు. ఇంకాను లైఫ్లో ఏమైనా కష్టాలు ఉన్నాయంటే కనుక ఏవో చెప్పబోతున్నాడు. ఓకే, ఇదంతా కాదు, నువ్వు చెప్పిన కష్టాలు నీకు ఏం కనిపించడం లేదు అని అయితే అక్కడ జడ్జెస్ ఆపుతారు. తర్వాత అసలు నీకు ఎందుకు రావాలనుకుంటున్నా బిగ్ బాస్ షోకి అని అడుగుతాడనమాట. జస్ట్ ఎంజాయ్ ది షో అంటాడనమాట. అబ్బా ఎంత క్లారిటీగా ఉన్నావురా నాయన అని అనుకున్నా నేను. ఏంటి ఎంజాయ్ చేస్తావా? నువ్వు ఎంజాయ్ చేయడం కాదు, షో చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయాలి, నీలో నువ్వు ఎంటర్టైన్మెంట్ అంతలా ఇవ్వాలి, బిగ్ హౌస్లో నువ్వు అంత ఎంటర్టైన్ చేయాలి వాళ్ళందరినీ కూడా అని అంటారనమాట. అంతే అంటాడు. ఈ లోపు బిందు మాధవ్ గారు ఒకసారి ఇలా రా అని చెప్పి పిలుస్తారన్నమాట. ఓకే, తను చాలా సంతోషంగా ఏంటి ఇంకో అమ్మాయి కూడా పిలుస్తుంది నన్ను అని చెప్పి అన్నట్టుగా వెళ్తాడు. వెళ్ళగానే ఏమో టప్మని ఫేస్ పైన వాటర్ పోస్తుంది. ఇలా సైడ్ అవుతాడు, ఇదంతా వాటర్ పడుతుంది. మళ్ళీ వాటర్ పోస్తుంది. మళ్ళీ అలా కామ్గా ఉంటాడు. ఏంటి నీకు కోపం రావట్లేదా? నీకు కోపం రావట్లేదంటే నో మేడం నో అంటే మీరు ఇలా వాటర్ పోసారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, మీరు ఏదో చేయబోతున్నారు, మీరు ఏదో చెప్పబోతున్నారు అని అంటాడు. మళ్ళీ పోస్తుంది వాటర్, ఎన్నిసార్లు పోసినా అదే మాట అంటాడు. నువ్వు రియాక్ట్ అవ్వవా అని అంటూనే ఉంటారు వీళ్ళు. కానీ నో మేడం నో, ఏదో రీజన్ ఉంటుంది, నేను రియాక్ట్ అవును, అంత త్వరగా నేను రియాక్ట్ అవును అంటాడు. మొత్తం తడుచుకుంటాడు. పాపం మంచిగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చిన పిల్లాడిని ఫుల్గా తడిపేశారనమాట. అండ్ ఓకే అలా అనుకుంటా స్టేజ్ మీదకి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు నీ కోపం రాదు అంటే, నేను మైండ్ గేమ్ ఆడతాను అంతేగాని నేను అన్నింటికీ రియాక్ట్ అయిపోను అని చెప్తాడనమాట. వెంటనే కొంచెం దీనికి కోపం వస్తుంది. నవదీప్ గారు ఏమంటారంటే కనుక, నువ్వు 10 షోలన్నీ చూసొచ్చేసి మైండ్ గేమ్, ఫిజికల్ గేమ్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఇక్కడ చేద్దామని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అలా కాదు, అది కరెక్ట్ కాదు, రియాక్ట్ అవ్వాలి. మనిషి అన్నవాడు రియాక్ట్ అయితేనే కదా నీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, నువ్వు ఎలా ఉంటావు ఏంటంటే మాకు తెలిసేది. సో ఇది కరెక్ట్ కాదు, నువ్వంతా ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు మాకు అనిపిస్తుంది అని చెప్పి బిందు మాధవ్ గారు ఇక్కడ కోపం వచ్చి ఆమె రెడ్డిస్తారు. అండ్ మన నవదీప్ గారు కూడా రెడ్డిస్తారు.
ఇస్తారు. అండ్ ఫైనల్గా అభిజిత్ గారు మాత్రం కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ అభిజిత్ గారు ఏమి ఇస్తారు మీరు ఆలోచించండి. అండ్ క్లియర్గా తెలిసిపోతుంది అబ్బా చూసిన వాళ్ళందరికీ కూడా, ఆయన మైండ్ గేమ్ ఆడతారు కాబట్టి మైండ్ గేమ్ అన్నవాడికి సపోర్ట్ చేస్తారు కదా ఆయన. ఎవరు ఏమనుకున్నా సరే నేను నీకు సపోర్ట్ చేస్తాను, మైండ్ గేమ్ ఆడాలి, అన్నింటికీ రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అంటూ ఆయన మాత్రం గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టారన్నమాట. ఇది విషయం. నెక్స్ట్ అయితే మాత్రం 6 మెంబర్స్ వచ్చారండి లైన్గా. ఎందుకో తెలియదు, వీళ్ళనైతే మాత్రం ఎక్కువగా మొత్తం షో చూపించలేదు వీళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది. యాక్చువల్లీ 6 మెంబర్స్కి కూడా గ్రీన్ ఇచ్చారు, అందరూ ఒక్కొక్క గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. వీళ్ళు కూడా మాటలు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, అందరూ ఇంప్రెస్ అయ్యారు, ఒక్కొక్కరైనా సరే ఇంప్రెస్ అయ్యారు. బట్ ఫుల్గా అయితే మాత్రం టెలికాస్ట్ చేయలేదు. వీళ్ళు ఎవరెవరంటే కనుక గౌతమ్ రాజు ఫ్రమ్ ఏలూరు, రమ్య ఫ్రమ్ ఆంధ్ర, ఐశ్వర్య, శ్రీరామ్, అక్షిత. వీళ్ళు కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉందండి. ఆ టాలెంట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. శ్రీ సిక్కోలు సీమెన్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక ఆయన వస్తారండి. ఈయన ఏంటంటే సీమెన్ అనమాట, సముద్రంలో మేము వర్క్ చేస్తామండి అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక గ్రీన్ అయితే మాత్రం వచ్చింది. గౌతమ్ రాజు అనేటువంటి అబ్బాయి ఏంటంటే కనుక డైరెక్ట్ గా వస్తూనే ఒక మంచిగా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ గా వెళ్ళి నవదీప్ గారి షర్ట్ కాలర్ ఇలా పట్టుకుంటాడు అనమాట. ఏంది అసలు నవదీప్ కాలరే పట్టుకున్నామంటే యాక్ట్ చేస్తున్నాడు తను. సో మంచి యాక్టర్ అని అనుకోవాలి అబ్బాయిని అయితే మాత్రం. అండ్ రమ్య అనే అమ్మాయికి అయితే మాత్రం మ్యారేజ్ అయిపోయింది, బట్ బ్లైండ్ మ్యారేజ్ అని చెప్తుంది అనమాట. ఏంట్రా బ్లైండ్ మ్యారేజా ఎలా అంటున్నావు ఏంటంటే తను ఏదో చెప్తుంది స్టోరీ, మరి మనకైతే ఫుల్ గా చూపించలేదు ఏం చెప్తుంది ఏంటనేది. తర్వాత ఐశ్వర్య అనే అమ్మాయి వస్తుంది, అది మేము క్రికెటర్ అని చెప్తుంది, నేను మగవాళ్ళతో కలిసి క్రికెట్ ఆడతాను, చాలా చూసాను సొసైటీలో అంటే తన గురించి తను ఏదో చెప్పుకుంటుంది. నేను బాల్ ఇస్తుంది బిందు మాధవి అండ్ తను క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది, తను కూడా ఇంప్రెస్ చేస్తుంది. మరి ఏం చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు తెలియదు. శ్రీరామ్ అనే అబ్బాయి అయితే మాత్రం చాలా మంచిగా యాక్ట్ చేస్తాడు. అంటే ఒకవేళ మీ అన్నయ్యని నన్ను అనుకుని యాక్ట్ చేయు అంటే కనుక చాలా ఎమోషనల్ గా చాలా మంచిగా యాక్ట్ చేస్తాడు. అబ్బాయి కూడా అదొకటే చూపించారు. బట్ ఫైనల్ గా 6 మెంబర్స్ కి అయితే మాత్రం గ్రీన్ ఇచ్చి, అక్షిత అయితే మాత్రం ఇచ్చి పడేస్తా ఓరుగుళ్ళ బిడ్డ ఏమనుకుంటున్నారు అసలు, నేను కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళానంటే కెమెరాస్ అని నా చుట్టూతో తిరగాలి అంటూ ఆమెను కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె కూడా గ్రీన్ ఇచ్చారు. ఫైనల్ గా అయితే మాత్రం ఈ 6 మెంబర్స్ కి కూడా గ్రీన్ ఇచ్చి రెడ్ కూడా ఇచ్చి హోల్డ్ అయితే పెట్టారు. రెడ్ ఇవ్వడం ఎవరెవరు ఇచ్చారో చూపించలేదు, బట్ గ్రీన్ మాత్రం ఒక్కొక్కటి వచ్చిందండి. ఇప్పుడైతే వచ్చే నెక్స్ట్ క్యాండిడేట్ ఏంటంటే గౌరీ త్రినేత్రి ఫ్రమ్ రావులపాలెం, గోదావరి పిల్ల అనమాట. వస్తూనే ఒక మంచి క్లాసికల్ డాన్స్ అయితే మాత్రం వచ్చేసింది. చూడగానే అబ్బా ఇంత బాగుంది పిల్ల పుట్ట బొమ్మలాగా అయితే నేను అనుకున్నాను. అండ్ చాలా చక్కగా వచ్చింది, మంచిగా క్లాసికల్ డాన్స్ చేసింది, కూచిపూడి డాన్స్ అనమాట. ఆమె తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇలా చెప్పింది అనమాట, నేను ఒక కూచిపూడి డాన్సర్ని నేను. సో తనైతే గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా తన నేమ్ వెళ్ళిందంట, తను సాధించినటువంటి ఒక గ్రేట్ థింగ్ అదని చెప్పేసి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఓకే నువ్వు ఇంకేదైనా చెప్పు, నీకు సంబంధించిన ఏదైనా చెప్పు అంటే కనుక ఈ ప్రపంచానికే తెలియనటువంటిది మా అమ్మ నాన్న బాబాయికి మాత్రమే తెలిసినటువంటి విషయాన్ని నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద రివీల్ చేస్తున్నాను అంటూ చెప్పొచ్చింది. ఓకే నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసాను. డైరెక్ట్ అయితే నాకు వచ్చింది ఏంటి ప్రపంచానికి తెలియదు అంటుంది. తన వాయిస్ వినగానే కొంచెం చిన్న చేంజ్ కూడా నాకు అనిపించింది. బట్ ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి, ఎంత ఏంటి నీకు అన్ని తెలిసిపోతాయని మాత్రం అడగద్దు. సో అప్పుడు తను చెప్పింది అనమాట ఏంటంటే కనుక నేను ట్రాన్స్ ఉమెన్ అని చెప్పి. ఓకే నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని, ఎవరికి తెలియదు నేను చెప్తుంది. ఓకే సరే నువ్వు ఏదైనా ప్రాబ్లం ఎందుకు నువ్వు రావాలనుకున్నావు అంటే ఇలా ట్రాన్స్ ఉమెన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ సొసైటీలో ఫేస్ చేస్తారో నాకు తెలుసు, నేను ఫేస్ చేశాను కాబట్టి నేను ఒకటి సాధించాలి, నేను చాలా మందికి ఇన్స్పైర్గా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. సో వెంటనే అడుగుతాను నవదీప్ అదేంటి ఇప్పుడే కదా మీరు చెప్పారు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు అని చెప్పేసి, ఇప్పుడు మీరు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని అంటారు. సో అలా క్రాస్ క్వశ్చన్స్ కొన్ని వేసినప్పుడు కొంచెం నిజాలు బయటకు వస్తాయి అన్నమాట. ఏంటంటే నిజానికైతే చాలా మందికి తెలుసు అది, ఎందుకంటే కనుక ఆమెకి 10th క్లాస్లోనే తను ఇలా అని చెప్పి పేరెంట్కి చెప్పిందంట. యాక్చువల్ అంతకుముందు తను బాయ్గా ఉండింది, సతీష్ అనేటువంటి నేమ్, ఒక బాయ్గా ఉండింది తను. నాకు ఇలా అవుతుంది ఇలా ప్రాబ్లం అని చెప్పి పేరెంట్కి అయితే చెప్పాను. తర్వాత పేరెంట్స్ కూడా ఓకే అని చెప్పారు, కొంచెం సర్జరీ అయ్యింది. సో చాలా మంది చాలా రకాల మాటలు అన్నారు, నేను ఫేస్ చేశాను అంటే తను మొత్తం స్టోరీ చెప్పింది. వెంటనే జడ్జెస్కి కొంచెం కోపం వచ్చింది అనమాట. అదే నిజం చెప్పొచ్చు కదా, మీరు ఏంటి ఇప్పటికీ కూడా అబద్ధం చెప్తున్నారు, ఏంటి మీరు నిజం మాట్లాడట్లేదు అంటే లేదు నిజమే చెప్తున్నాను అన్నమాట. లేదు మీరు ఫస్ట్ ఏం చెప్పారు ఎవరికి తెలియని సీక్రెట్ ఇక్కడే రివీల్ చేస్తాను అన్నారు, బట్ ఇప్పుడేమో చాలా ఫేస్ చేశాను అందరికీ తెలుసు అని చెప్తున్నారు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారా ఆమె. సో ఇలా చేయడం తప్పు కరెక్ట్, మీరు ఇలా ఎవరిని మోసం చేయకూడదు, నిజం మాత్రమే మాట్లాడాలి అని చెప్పేసి నవదీప్ గారు అండ్ బిందు గారు అయితే రెడ్ ఇస్తారు ఆమెకి. అభిజిత్ గారు మాత్రం ఓకే మీకు ఒక ఛాన్స్ ఇస్తాను, సెకండ్ ఛాన్స్, బట్ నెక్స్ట్ టైం మాత్రం అలా చేయకండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అండ్ చూద్దాం తర్వాత మీరు ఎలా ఉంటారో అని చెప్పేసి ఆయన మాత్రం గ్రీన్ ఇచ్చి ఆమెను హోల్డ్లో పెడతారనమాట. ఈ ఎపిసోడ్లో ఇంకా ఫైనల్ కంటెస్టెంట్ బాగి తుళ్ళూరి ఫ్రమ్ నెల్లూరు. ఆహా వస్తూనే నాయనా 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 అంటూనే వచ్చింది అనమాట. ఆమె వాయిస్ వింటూనే అనిపిస్తుంది అదొక నెల్లూరు స్లాంగ్ అనమాట. అండ్ చాలా కామెడీగా మాట్లాడుతుంది, ఫన్నీగా మాట్లాడుతుంది. ఏమి తెలియని ఆమె, ఒక పెద్ద ఆమె ఏమి తెలియకుండా ఎలా అయితే ఫన్ జనరేట్ చేస్తారో అలా జనరేట్ చేస్తుంది అనమాట. వస్తూనే నవీన్ గారిని అండ్ బిందు మాధవి గారిని తర్వాత శ్రీముఖి గారిని ముగ్గురిని కూడా నాయనా నాయనా అంటూ మంచిగా మాట్లాడింది, ఫన్ చేసింది. తన గురించి తను చెప్పుకోమంటే మాత్రం ఫస్ట్ తన లవ్ స్టోరీతో మొదలెట్టింది అనమాట. అంటే తన హస్బెండ్ కోసం మొదలుపెట్టింది. నాకు నా హస్బెండ్ అంటే చాలా
చాలా ఇష్టం, చాలా మంచివాడు. యాక్చువల్లీ చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత మామయ్య దగ్గర పెరిగాను. అప్పట్లోనే నా లవ్ అనేది మొదలైంది. తర్వాత మా హస్బెండ్ దూరపు చుట్టము. మా ఇద్దరం ఫస్ట్ కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. మా ఆయన నేను అసలు ప్రేమ అని అనుకోలేదు. తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే కొట్టుకొని తిట్టుకొని ఎలా ప్రేమించేసుకున్నాం, మరి ఐ లవ్ యూ చెప్పుకున్నారంటే లేదంటది. మరి ఎలాగైంది అంటే గనక కొట్టుకొని తిట్టుకున్నప్పుడే ప్రేమ తెలిసిందండి. అప్పుడే అది ప్రేమ అని మాకు తెలిసిందంటే కొంచెం ఫన్నీగా చెప్తుంది. నాకు చెప్పడం అంతగా రావటం లేదు. సో అది చాలా మంచిగా ఫన్ జనరేట్ చేస్తుందనమాట ఆమె అంతా కూడా. ఏదేమైనా సరే నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టము. ఆయన బయట ఎంతమందితో వెళ్ళినా కూడా అండ్ నాకు మాత్రం ఆయన కావాలి, ఆయన లేకపోతే మాత్రం నేను బ్రతకలేను అంటూ అది కూడా చిన్న ఫన్నీగా చెప్తుంది. తను చెప్పే ప్రతి మాట కూడా, ప్రతి వర్డ్ కూడా ఫన్ జనరేట్ అవుతుందనమాట. అందరూ నవ్వుకుంటున్నారు. ఏమీ తెలియని ఒక అంటే ఓపెన్‌గా మాట్లాడుతున్నట్టుగా, ఒక క్లియర్‌గా ఉన్నట్టు, ఒక వైట్ పేపర్ లాగా అనిపిస్తుంది తను మాట్లాడే విధానం అంతా కూడాను. సో మంచిగా ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడుతుందనమాట తనైతే. ఈలోపు మన శ్రీముఖి గారు సరిగ్గా ఉండరు కదా! ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఓకే మీ ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారనుకో, నువ్వెలా అయితే ఆయనకి చెప్పావో అంటే ఆయనకి ఎలాగైతే నీకు మనసులో ఉన్న మాట చెప్పావో తెలియజేయనగానే వెంటనే నవదీప్ గారు రెడీ అయిపోతారు. స్టేజ్ మీదకైతే వచ్చేస్తారు. వెంటనే మా ఆయన ఇలా తెల్లగా ఉండడు కదా అని అంటుందనమాట. అది కూడా అక్కడ వాళ్ళు నవ్వుకుంటారు. అండ్ కొంచెం చిన్న ఫన్ జనరేట్ అవుతుంది అక్కడ. అయిపోయిన తర్వాత ఆమెకు ఒక టాస్క్ ఇస్తారనమాట. యాక్చువల్లీ నువ్వు చేపలు అమ్ముకునే అమ్మవి, ఓకేనా? నీ దగ్గర చేపలు లాస్ట్ ఉన్నాయి, నువ్వు నాకు అమ్మేశావు. తర్వాత మీ ఆయన ఫోన్ చేసి నాకు చేపల కూర కావాలి అన్నాడు, నువ్వు నన్ను ఒప్పించి నా దగ్గర నుంచి తీసుకోవాలి అని చెప్పి. అది కూడా మస్తుగా ఫన్గా చేస్తారు. అండ్ శ్రీముఖి అయితే నేను ఇవ్వను, నేను డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసాను కదా అని అంటుంది. మా అమ్మ తల్లి ఇవ్వే తల్లి, నా మొగుడే తల్లి, అక్కడ నా మొగుడే, నీకు నీ ఫ్రెండ్స్ అయితే ఇంకొకరు వస్తారే, నా మొగుడు రాడా ఇంకొకడు అంటూ అది కూడా కొంచెం ఫన్నీగా చాలా బాగా చేస్తారు. అండ్ ఫైనల్గా అందరైతే మాత్రం ఇంప్రెస్ అవుతారు. చాలా మంచిగా ఫన్ చేస్తారండి మీరు, బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు అని మాత్రం అందరూ అంటారు. అండ్ అభిజిత్ గారు అయితే మాత్రం ఫస్ట్ చాలా బాగుందమ్మా, కావాలి మీరని చెప్పేసి గ్రీన్ ఇచ్చేస్తారు. నా బిందు మాధవ్ గారు కూడా ఎస్ సూపర్ అని చెప్పేసి వెల్కమ్ చెప్పేసి గ్రీన్ ఇస్తారు. నవదీప్ గారు ఏమో ఆగుతారనమాట. ఆగితే వెంటనే ఇప్పుడు ఏమొస్తుంది మీకు, గ్రీన్ వస్తే కనుక ఫైనల్ గా మీరు కంటెస్టెంట్ గా వెళ్ళిపోతారు అగ్ని పరీక్షకి, లేదంటే హోల్డ్ లో ఉంటారని శ్రీముఖి అంటుంది. ఎందుకు ఎవరు, ఆయన మొగుడు కదా, ఇస్తారు అంటది అనమాట. బట్ ఆయన అయితే మాత్రం రెడ్ ఇస్తారు. ఎందుకంటే కనుక మీరు మిగతా వాళ్ళతో పోటీ పడి గెలిచి ముందుకెళ్లాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా అగ్ని పరీక్షలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. బట్ మీరు నిరూపించుకోవాలి. ఎందుకంటే చాలా మంది వచ్చారు, అందరూ కూడా వచ్చేలాగా వాళ్ళ టాలెంట్ చూపించారు కాబట్టి వాళ్ళతో పాటు మీరు కూడా ఉండాలి అని అయితే మాత్రం ఇస్తున్నానమ్మా రెడ్ అని పాజిటివ్ వేలోనే చెప్తారు. వెళ్తూ కూడా ఫన్ జనరేట్ చేసుకుని ఆమె వెళ్ళిపోతుంది అనమాట. మీ అందరికీ సంబంధాలు చూస్తానని చెప్తుంది అనమాట. యాక్చువల్లీ వాళ్ళందరికీ సంబంధాలు చూడాలంటే కొంచెం పెద్ద పని అయ్యేలాగా ఉందండి, నాకు ఎందుకు అనిపిస్తుంది. అండ్ ఇలాగైతే మాత్రం ఎపిసోడ్ చాలా బాగా కంప్లీట్ అయ్యింది. ఇంకొక మాట ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, నేను కూడా ఫస్ట్ నాకు అదే డౌట్ వచ్చింది, తర్వాత క్లారిఫై అయ్యింది. ఏంటంటే కనుక 6 మెంబర్స్ వచ్చారు కదా, వాళ్ళందరికీ గ్రీన్ ఇచ్చారు, ఎందుకు వాళ్ళు ఎపిసోడ్ ఫుల్గా చూపించలేదు మాకు అని అడుగుతున్నారు. దానికి ఏంటంటే అండి, ఒకటండి 5 ఎపిసోడ్స్లో వీళ్ళు మొత్తం ఇదంతా కంప్లీట్ చేయాలండి. అగ్ని పరీక్ష సెలక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు 4th ఎపిసోడ్కి వచ్చేసాం మనం, ఇంకా ఉన్నది ఒక ఎపిసోడ్ ఉంది. ఇంకా అన్ని కంప్లీట్గా అందరివి చూపిస్తూ ఉంటే కనుక టైం సరిపోవాలి వాళ్ళకి, టైం మేనేజ్మెంట్. అండ్ వాళ్ళ కోసం కూడా చూపించారు, వాళ్ళు గ్రీన్ ఇచ్చినట్టు కూడా చూపించారు, వాళ్ళు ది బెస్ట్ ఏమి ఇచ్చారో అందులోని ఎపిసోడ్ అంతట్లో ది బెస్ట్ ఏమి ఇచ్చారో అది కూడా చూపించారు. సో హ్యాపీ అనే వాళ్ళు, సో మనం కూడా హ్యాపీగా ఉందాము. అండ్ బిగ్ బాస్ అనేది చాలా బాగుండాలి, అందరూ కూడా మంచిగా ఉండాలి. అండ్ మంచి వాళ్ళు అనేది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అండ్ సూపర్గా ఎంటర్టైన్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నా మెసేజ్, మీ యొక్క ఆలోచన మాత్రం మెసేజ్లో కామెంట్లో మాత్రం చేయండి ప్లీజ్. అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ పుడతామా ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోండి గురు, ఓకేనా? అండ్ ఇలాగే నా ఛానల్ ఫాలో అవుతుండండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి.